హాయ్ గైస్, నేను మీ శ్రీనివాస్. ఈ వీడియోలో మనం జావా 25 వర్షన్లో కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన న్యూ ఫీచర్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇన్స్టాన్స్ మెయిన్ మెథడ్స్ అనమాట. ఫీచర్ నేమ్ వచ్చేసరికి 2025 ఇయర్లో అయితే ఇది రిలీజ్ చేయడం జరిగింది, జావా 25 వర్షన్తో పాటు. ఇంకా కంటెంట్లోకి వెళ్ళినట్టయితే ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నామంటే ఇన్స్టాన్స్ మెయిన్ మెథడ్ గురించి తెలుసుకుంటాం. అది ఇంతకుముందు ఓల్డ్ స్టైల్ ఎలా రాసేవాళ్ళు, ఇప్పుడు మోడర్న్ స్టైల్ న్యూగా ఎలా రాస్తాం మెయిన్ మెథడ్ని, అండ్ అది ఎలా వర్క్ చేస్తుంది, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఏమైనా టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటే బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా చూద్దాం. ఇది అంటే ఇంకా ఆ మెయిన్ మెథడ్ అనేది పబ్లిక్ స్టాటిక్ అనేది రాయకుండా డైరెక్ట్ మనం వాయిడ్ మెయిన్ అని రాసి యూజ్ చేసుకోవచ్చు. దాని గురించి కంప్లీట్గా అయితే తెలుసుకుందాం, న్యూ ఫీచర్ ఏంటి అనేది. ఇంకా ఓల్డ్ స్టైల్లో మీరు చూసినట్లయితే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని స్ట్రింగ్ ఆర్గ్స్ అని కంప్లీట్గా అయితే ఈ లైన్ రాస్తేనే ఎగ్జిక్యూట్ అవ్వటం అయితే జరిగేది ఇంత ఓల్డ్ స్టైల్లో. అంటే ఈ మెయిన్ మెథడ్ అనేది ఎవ్రీ జావా ప్రోగ్రామ్కి అనేది ఎగ్జిక్యూషన్ ఇక్కడ నుంచే మెయిన్ మెథడ్ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే క్లాసిక్ ఎంట్రీ పాయింట్ ఫర్ ఎనీ జావా ప్రోగ్రామ్ స్టార్ట్స్ ఫ్రమ్ మెయిన్ మెథడ్. ఓకేనా. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ నోట్ వచ్చేసరికి ఏంటంటే ఇన్సైడ్ స్టాటిక్ మెయిన్ మెథడ్ టు యూజ్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఆర్ మెథడ్స్ యూ మస్ట్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. అంటే ఈ ఓల్డ్ స్టైల్ కోడ్లో ఏంటి అంటే మీరు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ కంప్లీట్ రాసిన తర్వాత మీరు ఈ మెయిన్ మెథడ్స్ని కానీ ఈ వేరియబుల్ని కానీ ఈ మెథడ్ని కానీ ఈ వేరియబుల్ని కానీ కాల్ చేయాలంటే మీరు ఖచ్చితంగా ఇక్కడ ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే విధానం ఇక్కడ ఈ లైన్ అనమాట. అంటే క్లాస్ నేమ్ ఇచ్చి ఏదో ఒక వేరియబుల్ లాగా ఆబ్జెక్ట్ ఇచ్చి ఇలాగా మనం ఆబ్జెక్ట్ని అయితే క్రియేట్ చేస్తాం. ఆ ఆబ్జెక్ట్ని యూస్ చేసుకొని మనం మెథడ్ ఇక్కడ ఉన్న రాసిన మెథడ్ని అయితే కాల్ చేస్తాం అనమాట. ఇది ఓల్డ్ స్టైల్ మెయిన్ మెథడ్ అనమాట. మీరు అంటే ఈ స్టాటిక్ మెయిన్ మెథడ్లో ఖచ్చితంగా మీరు ఏదన్నా ఈ వేరియబుల్ కానీ మెథడ్ని కానీ కాల్ చేయాలంటే ఖచ్చితంగా మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. తర్వాత ఇప్పుడు ఇన్స్టాన్స్ మెయిన్ మెథడ్ కానీ తెలుసుకునే ముందు మీరు కాంపాక్ట్ సోర్స్ ఫైల్స్ గురించి సింపుల్గా కొంచెం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది ఆల్రెడీ వీడియో చేశాను, తెలియకపోతే చూడండి. కాంపాక్ట్ సోర్స్ ఫైల్ అంటే క్లాస్ లేకుండా మనం డైరెక్ట్గా కోడ్ అయితే రాయటం అనమాట. డైరెక్ట్ మెయిన్ మెథడ్ తీసుకొని ఈ మెయిన్ మెథడ్లో ఇదే కాంపాక్ట్ ఇన్స్టాన్స్ మెయిన్ మెథడ్ అంటే ఇదనమాట. పబ్లిక్ స్టాటిక్ ఇదంతా లేకుండా డైరెక్ట్ వాయిడ్ మెయిన్ రాయొచ్చు మనం. ఇక్కడ వచ్చేసరికి ఇది IO.println అంటే క్లాస్ లేకుండా మనం డైరెక్ట్ మెయిన్ మెథడ్ తీసుకొని ఎగ్జిక్యూట్ చేయటం అనమాట. ఇది కాంపాక్ట్ సోర్స్ ఫైల్స్ అంటే IO.println ఇలాగైనా రాయొచ్చు. ఈ IO అనేది న్యూగా వచ్చిందనమాట. అంటే system.out.println రాయకుండా డైరెక్ట్ మనం IO.println అని రాసి ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. దీని గురించి కూడా ముందు వీడియోస్లో వస్తుంది. ఇది కాంపాక్ట్ సోర్స్ ఫైల్స్ అంటే క్లాస్ లేకుండా మనం డైరెక్ట్ మెయిన్ ఫంక్షన్ తీసుకొని ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. ఇది కాంపాక్ట్ సోర్స్ ఫైల్ అనమాట. ఇప్పుడు ఇంకా కొత్తగా వచ్చిన ఫీచర్ ఏంటి అంటే ఇన్స్టాన్స్ మెయిన్ మెథడ్స్ అనమాట. జావా 25 వర్షన్లో వచ్చింది. ఈ జావా 25 ఇంట్రడ్యూస్డ్ ఇన్స్టాన్స్ మెయిన్ మెథడ్స్ త్రూ కాంపాక్ట్ సోర్స్ ఫైల్స్. అంటే ఈ ఇన్స్టాన్స్ మెయిన్ మెథడ్ ఏంటంటే కాంపాక్ట్ సోర్స్ ఫైల్స్తో పాటు కాంపాక్ట్ సోర్స్ ఫైల్తో కలిపి ఇన్స్టాన్స్ మెయిన్ మెథడ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. అంటే కాంపాక్ట్ సోర్స్ ఫైల్స్ని యూజ్ చేసి ఈ మెయిన్ మెథడ్ అయితే మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మెయిన్ ఐడియా వచ్చేసరికి యూ కెన్ నౌ రైట్ మెయిన్ వితౌట్ స్టాటిక్. అంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఉండేది కదా, ఆ స్టాటిక్ అనేది లేకుండా మనం డైరెక్ట్గా ఇక్కడ చూడండి డైరెక్ట్ మెయిన్ ఫంక్షన్ అయితే రాయటం అయితే జరిగింది అనమాట. ఇలాగ రాయొచ్చు అనమాట. ఈ న్యూ ఫీచర్ తోటి JVM ఆటోమేటికల్లీ క్రియేట్స్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ యువర్ క్లాస్ అండ్ కాల్స్ మెయిన్. ఈ JVM ఏంటంటే ఆటోమేటిక్గా ఈ హలో క్లాస్ తోటి ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసి JVM ఇంటర్నల్గా ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసి మన మెయిన్ మెథడ్ని అయితే కాల్ చేస్తుంది అనమాట. ఇందాకైతే మనం ఎలాగైతే మెథడ్ని కాల్ చేసామో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి, అలాగే ఈ JVM కూడా ఆబ్జెక్ట్ అయితే ఇంటర్నల్గా అదే క్రియేట్ చేసి మన ఈ మెయిన్ మెథడ్ వాయిడ్ మెయిన్ మెథడ్ని అయితే కాల్ చేసి ఎగ్జిక్యూట్ అయితే చేస్తానమాట. ఓకేనా.
తర్వాత ఈ ఇన్స్టాన్స్ మెయిన్ అనేది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది చూద్దాం. జావా లాంచర్ ఫస్ట్ చెక్స్ ఫర్ క్లాసిక్ స్టాటిక్ మెయిన్. అంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనేది మన ప్రోగ్రాంలో ఎక్కడన్నా ఉందా లేదా చెక్ చేస్తుంది ఫస్ట్ జావా లాంచరు. కనిపిస్తే డైరెక్ట్ ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. ఒకవేళ కనిపించకపోతే ఇఫ్ నాట్ ఫౌండ్ ఇట్ లుక్స్ ఫర్ ఇన్స్టాన్స్ మెయిన్. ఒకవేళ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనేది ఎప్పుడు మనం యూజ్ చేసే క్లాసిక్ స్టాటిక్ మెయిన్ కనిపించకపోతే వాయిడ్ మెయిన్ ఫంక్షన్ కానీ లేదంటే వాయిడ్ మెయిన్ ఇక్కడ ఆర్గ్యుమెంట్స్లో స్ట్రింగ్ ఆగ్స్ అని కానీ చెక్ చేస్తుంది, వెతుకుద్ది అనమాట. ఈ రెండిట్లో వాయిడ్ మెయిన్ కానీ ఈ ఫంక్షన్ ఎక్కడైతే కనిపిస్తే ఎమ్మటే అది ఇట్ ఇన్స్టాన్షియేట్ ద క్లాస్ యూజింగ్ ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. అంటే మనం క్లాస్ అయితే ఇస్తాం కదా, ఆ క్లాస్ని యూస్ చేసుకొని ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్షన్ అయితే అది యూస్ చేసుకుంటుంది అనమాట. బై డిఫాల్ట్ క్లాస్ తోటి ఇనిషియలైజ్ చేసి కన్స్ట్రక్టర్ని మెయిన్ ఫంక్షన్ అయితే ఆటోమేటికల్గా కాల్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం వాయిడ్ మెయిన్ అని ఇలా మెయిన్ ఫంక్షన్ అయితే రాయొచ్చు, లేదా వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ అని ఇలాగైనా రాయొచ్చు అనమాట. మెయిన్ ఫంక్షన్ ఇన్స్టాన్స్ మెయిన్ మెథడ్ అనేది. ఇది వచ్చేసరికి ఇన్స్టాన్స్ మెయిన్ మెథడ్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. క్లాస్ తీసుకున్నాం, వాయిడ్ మెయిన్ డైరెక్ట్గా ఇన్స్టాన్స్ మెయిన్ మెథడ్ తీసుకున్నాం, స్టాటిక్ ఏం లేకుండా. తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ చేసామన్నమాట ఈ లైన్ అనేది. ఇప్పుడు దీన్ని ఒకసారి మీకు ఎగ్జిక్యూట్ కూడా చేసి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ లాస్ట్లో మీకు ఒకసారి ఎగ్జిక్యూట్ కూడా చేసి చూపిస్తాను. కొంచెం వెయిట్గా చూడండి, నీట్గా ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మెయిన్ మెథడ్ రాసినప్పుడు ఇంటర్నల్గా లాంచర్ జావా లాంచర్ ఇంటర్నల్గా ఏం చేస్తుందంటే ఆబ్జెక్ట్ అనేది ఆటోమేటిక్ క్రియేట్ చేస్తుంది అనమాట. మనం క్లాస్ తీసుకున్నాం కదా హలో అనే క్లాస్ తోటి, ఆ హలో అనే క్లాస్కి ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ తోటి మెయిన్ మెథడ్ ఇక్కడ ఇచ్చాం కదా మెయిన్ మెథడ్, ఈ మెయిన్ మెథడ్ని అయితే ఇక్కడ కాల్ చేస్తుంది అనమాట. ఓకే, ఇంటర్నల్గా ఇలా జరుగుతుంది. ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మెయిన్ మెథడ్ని కాల్ చేస్తుంది. ఓకేనా. తర్వాత ఏంటంటే సో యూ కెన్ కాల్ ఇన్స్టాన్స్ మెథడ్ డైరెక్ట్లీ ఇన్సైడ్ ఇట్, నో నీడ్ టు క్రియేషన్ నీడెడ్ మాన్యువల్లీ. అంటే నో ఆబ్జెక్ట్ క్రియేషన్ నీడెడ్ మాన్యువల్లీ. అంటే మనం ఈ ఇన్స్టాన్స్ మెయిన్ మెథడ్ క్రియేట్ చేసినప్పుడు అంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ మెథడ్ తీసుకోకుండా డైరెక్ట్ ఇన్స్టాన్స్ మెయిన్ మెథడ్ తీసుకున్నప్పుడు అదేంటంటే ఆటోమేటికల్గా మనం మెథడ్ కాల్ చేయాలంటే ఈ మెథడ్ కాల్ చేయాలంటే మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయని అవసరం లేదు. ప్రీవియస్ చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా అంతకుముందు ప్రోగ్రాంలో, అక్కడ మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయని అవసరం లేదు. డైరెక్ట్గా ఈ ఈ షో అనే మెథడ్ని అయితే ఇన్స్టాన్స్ మెథడ్ని అయితే మనకు డైరెక్ట్ అయితే కాల్ చేయొచ్చు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా. ఓకేనా. అంటే మనం ఇక్కడ ఓన్లీ మనం ఇన్స్టాన్స్ మెయిన్ మెథడ్ తీసుకున్నప్పుడు మాత్రమే మనం డైరెక్ట్ కాల్ చేయగలుగుతాం. లేదంటే మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కాల్ చేయాల్సింది మెథడ్స్ కానీ వేరియబుల్స్ కానీ. ఓకేనా. ఈ ఆబ్జెక్ట్ క్రియేషన్ ఏంటి, ఈ మెథడ్ కాల్ చేయడం ఏంటి, ఇవన్నీ మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు జస్ట్ ఇన్స్టాన్స్ మెయిన్ మెథడ్ అంటే ఏంటో అర్థం చేసుకోండి. ఓకేనా. తర్వాత బెనిఫిట్స్, ఫైనల్ అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ చూపించి మీకు ప్రాక్టికల్ వే కూడా మీకు చూపిస్తాను. ప్రోగ్రామ్స్ అన్నీ ఎగ్జిక్యూట్ చేసి కూడా చూపిస్తాను. బెనిఫిట్స్ అన్నమాట. బెనిఫిట్స్ ఆఫ్ ఇన్స్టాన్స్ మెయిన్ మెథడ్ వల్ల బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. లెస్ బాయిలర్ ప్లేట్ కోడ్. అంటే బాయిలర్ ప్లేట్ కోడ్ అంటే ఎవ్రీ టైం మనం ఒకే కోడ్ని అగైన్ అండ్ అగైన్ మనం రాస్తూ ఉంటాం కదా, అది ప్రతిసారి రాయకుండా కామన్గా ఉన్న కోడ్ని రిమూవ్ చేయడం అనమాట. కామన్గా ఉండే కోడ్ని బాయిలర్ ప్లేట్ కోడ్ అంటాం. ప్రతి ప్రోగ్రాంలో కామన్గా ఉండే కోడ్ని బాయిలర్ ప్లేట్ కోడ్ అంటాం. సో అర్థమైందా. సో నో నీడ్ టు రైట్ క్లాస్ పబ్లిక్ స్టాటిక్. మనం అంటే ప్రతిసారి క్లాస్ డిక్లేర్ చేయడం, పబ్లిక్ స్టాటిక్ రాయటం, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ రాయాలి కదా, ప్రతిసారి పబ్లిక్ స్టాటిక్ రాయకుండా డైరెక్ట్ మనం మెయిన్ మెథడ్ రాయొచ్చు. ఈజీ ఫర్ బిగినర్స్. అంటే బిగినర్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. సింపుల్ ప్రోగ్రామ్స్ వాళ్ళని డైరెక్ట్ రాయొచ్చు అనమాట. మెయిన్ మెథడ్ క్లాస్ తీసుకోవడం, మెయిన్ మెథడ్ తీసుకోవడం ఇదంతా లేకుండా కాంపాక్ట్ సోర్స్ ఫైల్స్ యూస్ చేసి ఇన్స్టాన్స్ మెయిన్ మెథడ్ యూస్ చేసి డైరెక్ట్గా మెయిన్ మెథడ్ రాసి ప్రోగ్రామ్ ప్రింట్ చేయొచ్చు అనమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈజీగా ఉంటుంది కొంచెం. తర్వాత గుడ్ ఫర్ స్మాల్ స్క్రిప్ట్స్, క్విక్ టెస్టింగ్. చిన్న ప్రోగ్రామ్స్ మనం క్యాలిక్యులేషన్స్ టెస్ట్ చేసుకోవడానికి చిన్న స్క్రిప్ట్స్కి ఈజీగా ఉంటుంది అంతే. ఇంకా పెద్ద ప్రోగ్రామ్స్కి అయితే బిగ్ ప్రాజెక్ట్స్కి, తర్వాత రియల్ టైం ప్రాజెక్ట్స్కి అయితే ఈ మెయిన్ మెథడ్ ఇన్స్టాన్స్ మెయిన్ మెథడ్ అంటే తీసుకోకూడదు.
ఓకేనా. మెయింటైన్స్ ఫుల్ జావా ఫంక్షనాలిటీ. మీరు ఇన్స్టాన్స్ మెయిన్ మెథడ్ తీసుకున్నా కానీ నార్మల్ మెయిన్ మెథడ్ లాగే ఇది కూడా వర్క్ అవుతుంది, జస్ట్ ఫర్ కొన్ని ప్రోగ్రామ్స్ వరకే. మీరు లార్జ్ స్కేల్ అప్లికేషన్స్ బిల్డ్ చేసేటప్పుడు ఈ మెయిన్ మెథడ్ యూస్ చేయకూడదు, ఎందుకంటే కొన్ని ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఇవి ఏంటంటే క్లాసికల్ ఓల్డ్ స్టైల్ మెయిన్ మెథడ్ని ఎక్స్పెక్ట్ చేస్తాయి. ఓకేనా. మెయింటైన్స్ ఫుల్ జావా ఫంక్షనాలిటీ, క్యాన్ లేటర్ ఎక్స్పాండ్ ఇంటూ ఫుల్ క్లాసెస్ ఆర్ ప్యాకేజెస్. క్యావిట్స్ ఆర్ లేదా థింగ్స్ టు నో, అంటే మనం తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఇందులో స్టాటిక్ మెయిన్ స్టిల్ వర్క్స్ బ్యాక్వర్డ్ కంపాటబుల్. అంటే మనం ఇన్స్టాన్స్ మెయిన్ మెథడ్ తీసుకున్నా కానీ బ్యాక్వర్డ్ కంపాటబుల్ అంటే బ్యాక్వర్డ్లో ఈ స్టాటిక్ మెయిన్ అనేది వర్క్ అవుతుంది అనమాట. మనం ఈవెన్ మన ఇన్స్టాన్స్ మెయిన్ మెథడ్ తీసుకున్నా కానీ బ్యాక్గ్రౌండ్లో అంటే కంపాటబుల్ కోసం అంటే కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వడానికి జేవిఎం ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా, ఆ ఎక్స్పెక్టేషన్స్కి స్టాటిక్ మెయిన్ ఖచ్చితంగా కావాలి. అందుకని బ్యాక్వర్డ్లో ఈ స్టాటిక్ మెయిన్ కూడా వర్క్ అవుతుంది. మీరు హై లెవెల్లో మనం ఇన్స్టాన్స్ మెయిన్ మెథడ్ రాసినా కూడా బ్యాక్వర్డ్లో అయితే స్టాటిక్ మెయిన్ మెథడ్ అయితే వర్క్ అవుతుంది. తర్వాత ఇన్స్టాన్స్ మెయిన్ ఈజ్ మెయిన్లీ ఫర్ స్మాల్ ఆర్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్. ఈ ఇన్స్టాన్స్ మెయిన్ మెథడ్ ఏదైతే మనం చెప్పుకున్నామో సింపుల్ వాయిడ్ మెయిన్ ఫంక్షన్ అనేది, అది ఓన్లీ చిన్న చిన్న ప్రోగ్రామ్స్కి లేదా ఎవరికన్నా ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం ఎవరికన్నా తెలియని వాళ్ళకి న్యూ ఫీచర్ చెప్పడానికి లేదా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఎడ్యుకేషన్ ఎవరికైనా నేర్పించేటప్పుడు మాత్రమే ఇది మెయిన్లీ మనం యూజ్ చేస్తామన్నమాట. ఇఫ్ బోత్ స్టాటిక్ అండ్ ఇన్స్టాన్స్ మెయిన్ ఎగ్జిస్ట్ స్టాటిక్ మెయిన్ ఈజ్ ప్రిఫర్డ్. అంటే స్టాటిక్ మెయిన్ మెథడ్ ఉంది, ఇన్స్టాన్స్ మెయిన్ మెథడ్ ఉన్నప్పటికీ రెండు మెయిన్ ఏంటంటే స్టాటిక్ మెయిన్ ఫంక్షన్ అనేది ప్రిఫర్ చేస్తాం అనమాట. ఇది ప్రిఫరబుల్. ఓకేనా. అంటే పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ లార్జ్ ప్రాజెక్ట్స్లో రియల్ టైం వర్క్ చేసేటప్పుడు మనం స్టాటిక్ మెయిన్ మెథడ్నే యూస్ చేస్తాం అనమాట. ఇది జస్ట్ చిన్న చిన్న ప్రోగ్రామ్స్కి ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే ఇన్స్టాన్స్ మెయిన్ మెథడ్. ఓకేనా. మీరు బిగ్ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు స్టాటిక్ మెయిన్ మెథడ్ని యూస్ చేయండి. ఓకేనా. లేకపోతే కొన్ని కంపాటబుల్ ఇష్యూస్ వస్తాయి. అంటే కొన్ని ఫ్రేమ్ వర్క్స్ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్లో ఈ వాయిడ్ మెయిన్ మెథడ్ అనేది కొన్ని ఎర్రర్స్ ఇవ్వచ్చు. ఓకేనా. మేక్ ష్యూర్ యువర్ క్లాస్ హ్యాస్ ఏ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, నో ఆర్గ్యుమెంట్స్. సో జేవిఎం కెన్ ఇన్స్టాన్షియేట్ ఇట్. అంటే మీరు కన్స్ట్రక్టర్ అనేది ఏమి ఇవ్వకండి, ఒకవేళ ఇచ్చినా కానీ ఆర్గ్యుమెంట్స్ అందులో కన్స్ట్రక్టర్ ఆర్గ్యుమెంట్స్ ఏమి ఇవ్వకూడదు అనమాట. అప్పుడే అది ఈజీగా మనకి ఆటోమేటిక్గా అనేది కన్స్ట్రక్టర్ ఇన్స్టాన్షియేట్ చేసి మన క్లాస్ని అయితే రన్ చేస్తుంది. అంటే ఈ కన్స్ట్రక్టర్ అంటే ఏంటి అంటే సేమ్ నేమ్ క్లాస్ నేమ్ లాగే ఉంటుంది, పక్కన బ్రాకెట్స్ ఉంటాయి. అండ్ ఈ కన్స్ట్రక్టర్ గురించి కూడా మనం ముందు వీడియోస్లో మాట్లాడుకుందాం, ఇది అంత ఇంపార్టెంట్ కాదు ప్రజెంట్. ఓకేనా. తర్వాత ఫైనల్గా ఒక బిగినర్కి ఏం చెప్తామంటే సింపుల్ 3 పాయింట్స్లు ఏంటంటే ఓల్డ్ జావాలో మెయిన్ మస్ట్ బి స్టాటిక్. అంటే మెయిన్ ఫంక్షన్ ఖచ్చితంగా స్టాటిక్ ఉండాలి, అంటే ఇది ఒక కీవర్డ్ అనమాట. దీని గురించి కూడా మనం ముందు వీడియోస్లో చెప్పుకుందాం. ఖచ్చితంగా అది స్టాటిక్ అయి ఉండాలి మెయిన్ ఫంక్షన్ అనేది. తర్వాత యూ క్రియేట్ ఆబ్జెక్ట్ ఇఫ్ నీడెడ్. ఏదన్నా మనం మెథడ్ని కానీ వేరియబుల్ని కానీ కాల్ చేయాలంటే మనం ఖచ్చితంగా ఆబ్జెక్ట్ని అయితే క్రియేట్ చేయాలి. ఓకేనా. తర్వాత న్యూ జావా 25 వర్షన్ తర్వాత మెయిన్ కెన్ బి నాన్ స్టాటిక్. అంటే స్టాటిక్ కీవర్డ్ లేకుండా మనం ఇన్స్టాన్స్ మెయిన్ మెథడ్ డైరెక్ట్ మెయిన్ మెథడ్ తీసుకొని యూస్ చేయొచ్చు. జేవిఎం కెన్ ఆటో క్రియేట్స్ అన్ ఆబ్జెక్ట్ అండ్ కాల్స్ ఇట్. జేవిఎం ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ మెయిన్ మెథడ్ని కాల్ చేస్తుంది ఇంటర్నల్గా. ఓకేనా. బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి అంటే యూస్ ఇన్స్టాన్స్ మెయిన్ ఫర్ స్మాల్ ప్రోగ్రామ్స్ ఆర్ లర్నింగ్. అంటే ఈ ఇన్స్టాన్స్ మెయిన్ మెథడ్ని స్మాల్ ప్రోగ్రామ్స్ లేదా నేర్చుకునేటప్పుడే యూస్ చేయాలి. ఫర్ బిగ్ ప్రాజెక్ట్స్ స్టాటిక్ మెయిన్ ఈజ్ స్టిల్ ద స్టాండర్డ్. మనం పెద్ద ప్రాజెక్ట్స్ బిగ్ ప్రాజెక్ట్స్ రియల్ టైం ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు మనకి స్టాటిక్ మెయినే స్టాండర్డ్. ఓకేనా. తర్వాత క్విక్ టిప్ ఫర్ డెవలపర్స్కి క్విక్ టిప్స్ ఏంటి అంటే ఇఫ్ యూ సీ వాయిడ్ మెయిన్ వితౌట్ స్టాటిక్ ఇన్ ఏ ప్రాజెక్ట్ ఇట్స్ లైక్లీ యూజింగ్ జావా 25 ఫీచర్స్. అంటే మీరు ఒక ప్రోగ్రామ్లో ఎక్కడైనా డైరెక్ట్ స్టాటిక్ మెయిన్ కాకుండా డైరెక్ట్ ఇన్స్టాన్స్ వాయిడ్ మెయిన్ అంటే డైరెక్ట్ వాయిడ్ మెయిన్ అయితే కనిపించినట్లయితే అది జావా 25 ఫీచర్స్ని యూజ్ చేస్తుందని అర్థం. ఓకేనా. యూ కెన్ కాల్ ఇన్స్టాన్స్ మెథడ్స్ డైరెక్ట్లీ ఇన్సైడ్ ఇట్. నో ఆబ్జెక్ట్ క్రియేషన్ ఈజ్ నీడెడ్. ఇందాక చెప్పాను కదా, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా డైరెక్ట్గా మనం ఆ మెథడ్ని అయితే కాల్ చేయొచ్చు.
అది కూడా ప్రోగ్రామ్ చూపిస్తాను తర్వాత. ఓకేనా. అంటే మనం ఇన్స్టాన్స్ మెయిన్ మెథడ్ యూజ్ చేసినప్పుడు మాత్రమే మనం డైరెక్ట్ మెథడ్స్ని కాల్ చేయొచ్చు, అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా. ఓకేనా. తర్వాత ఫర్ ప్రొడక్షన్ గ్రేడ్ యాప్స్ స్టిక్ టు క్లాసిక్ స్టాటిక్ మెయిన్ అన్లెస్ యూ వాంట్ టు మినిమల్ బాయిలర్ ప్లేట్. అంటే పెద్ద ప్రొడక్షన్ గ్రేడ్ అప్లికేషన్స్లో, పెద్ద ప్రోగ్రామ్స్ ప్రాజెక్ట్స్లో క్లాసిక్ స్టాటిక్ మెయిన్ మెథడ్ని యూజ్ చేయాలన్నమాట. అంటే మీరు చిన్న మినిమల్ బాయిలర్ ప్లేట్ కోడ్ అవసరమైతే తప్ప. అంటే మెయిన్ బిగ్ ప్రాజెక్ట్స్లో ఖచ్చితంగా మనం స్టాటిక్ మెయిన్ మెథడ్ని యూజ్ చేయాలి, లేకపోతే ప్రాపర్గా వర్క్ అవ్వకపోవచ్చు. ఓకేనా. ప్రిఫర్ వచ్చేసరికి స్టాటిక్ మెయినే, క్లాసిక్ మెయిన్ మెథడే. ఓకేనా. ఇది జస్ట్ చిన్న ప్రోగ్రామ్స్కి మాత్రమే, అండ్ ఓన్లీ జావా కోడ్ వరకు అయితే మనం యూజ్ చేసుకోవచ్చు ఇన్స్టాన్స్ మెయిన్ మెథడ్ని. ఓకేనా. ఇదన్నమాట ఇంతవరకు. ఇంకొచ్చేసరికి మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే మీకు చూపిస్తాను అన్నమాట. ఇప్పుడు ఇదిగోండి, ఇది మన మెయిన్ వచ్చేసరికి కోడ్ అనమాట. ఇది ఇన్స్టాన్స్ మెయిన్ మెథడ్. ఇన్స్టాంట్ మెయిన్ మెథడ్ అంటే మెయిన్ ఇది అనమాట. మనం క్లాస్ తీసుకున్నాం, ఒక ఫంక్షన్ ఇది డైరెక్ట్గా వాయిడ్ మెయిన్ మెథడ్ అనమాట. ఇక్కడ నుంచి మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మనం చూడండి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా డైరెక్ట్ షో అనే మెథడ్ని అయితే కాల్ చేసాం. అప్పుడు ఈ షో అనే మెథడ్ అనేది కాల్ అయ్యి ఫస్ట్ అయితే మనకి జేవిఎం వచ్చేసరికి మెయిన్ మెథడ్కి వస్తుంది అనమాట. అంటే ఫస్ట్ మనం సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఈ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనేది మన ప్రోగ్రామ్ మొత్తంలో ఎక్కడన్నా ఉందా లేదా చెక్ చేస్తుంది. తర్వాత ఎక్కడన్నా పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ కనబడితే అది డైరెక్ట్గా అయితే రన్ అయిపోద్ది అనమాట. లేదు అంటే మనకి వాయిడ్ మెయిన్ కానీ, లేదా వాయిడ్ మెయిన్ ఇట్లా డైరెక్ట్గా వాయిడ్ మెయిన్ కానీ, లేదా స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. ఇట్లా కానీ వాయిడ్ మెయిన్ కానీ, లేదా ఈ వాయిడ్ మెయిన్ కానీ ఎక్కడన్నా ఉందా లేదా చెక్ చేస్తే, ఒకవేళ ఇది కనిపించిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడి నుంచి అయితే ఎగ్జిక్యూషన్ అయితే స్టార్ట్ చేస్తుంది అనమాట. మీరు ఇదే సేమ్ మెథడ్ ఇంకొక మెథడ్ తీసుకున్నారు అంటే, సేమ్ మెయిన్ మెథడ్ తీసుకుంటే మళ్ళీ అది ఎర్రర్ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు అది వాయిడ్ మెయిన్ కనిపించింది, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ కనపడలా. సో ఈ వాయిడ్ మెయిన్ డైరెక్ట్ ఇన్స్టాన్స్ వాయిడ్ మెయిన్గా ఉందేమో అని చెక్ చేస్తుంది. అప్పుడు మనకి జేవిఎంకి కనపడంగానే ఇక్కడ నుంచి ఎగ్జిక్యూషన్ అయితే స్టార్ట్ చేస్తుంది. తర్వాత షో మెథడ్ కాల్ చేసాం కాబట్టి ఇక్కడ జేవిఎంకి వాయిడ్ ఇన్స్టాన్స్ మెయిన్ మెథడ్ కనపడంగానే ఇంటర్నల్గా అది ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ అనేది ఇంటర్నల్గా క్రియేట్ చేస్తుంది అనమాట. ఎలా క్రియేట్ చేస్తుంది ఇంటర్నల్గా అంటే చూపిస్తాను అది కూడా. ఇక్కడ చూడండి, ఇది ఇంటర్నల్గా హలో అని ప్రోగ్రామ్ కాబట్టి ఇది ఇక్కడ హలో ఆబ్జెక్ట్ అనేది ఇంటర్నల్గా ఆటోమేటిక్గా జేవిఎం అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. మన క్లాస్ ఏమైతే ఇచ్చామో ఆ క్లాస్ తోటి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మెయిన్ మెథడ్ని కాల్ చేస్తుంది. ఓకేనా. అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ స్టూడెంట్ ఉంది కదా, ఆ స్టూడెంట్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ అని క్రియేట్ చేసి ఇంటర్నల్గా స్టూడెంట్ ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది అనమాట. క్రియేట్ చేసి మెయిన్ ఫంక్షన్ డైరెక్ట్గా కాల్ చేస్తుంది. ఓకేనా. చూపించిన విధంగా ఇప్పుడు మన ఆబ్జెక్ట్ ఆటోమేటిక్గా జేవిఎం ఇంటర్నల్ క్రియేట్ చేసింది కాబట్టి మనం డైరెక్ట్గా షో అని కాల్ చేస్తే ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకొని ఈ మెథడ్ అయితే ఇంటర్నల్గా వర్క్ అయ్యి మనకి కాల్ అయ్యి డైరెక్ట్గా ప్రింట్ అయ్యిద్ది అనమాట. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని అయితే మనం ఒకసారి రన్ చేసి చూద్దాం. ఈ జావా ఫైల్ అనేది నేను ఎప్పుడైతే క్రియేట్ చేశానో సేమ్ అక్కడే ఇప్పుడైతే ఆ ఫోల్డర్స్లోకి వెళ్ళి నేను రన్ చేస్తున్నాను అనమాట. మీరు ఈ జావా 25లో ఫీచర్స్ ఏంటంటే మనం డైరెక్ట్గా అయితే ఇంతకుముందు ఏంటంటే కంపైల్ చేసి రన్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే మనం డైరెక్ట్గా అయితే రన్ చేయొచ్చు అనమాట. కంపైల్ రన్ ఒకే స్టెప్లో అయిపోతాయి. student.java. సో దీనికి మనం జావా student.java ఇచ్చి ఎంటర్ చేసేస్తే మనకి చూడండి డైరెక్ట్ అయితే ఈ ప్రోగ్రామ్ అయితే రన్ అయిపోయింది అనమాట. రవి స్కోర్డ్ 90 మార్క్స్ ఇన్ సైన్స్. ఓకేనా. ఇది ప్రింట్ అయింది.
ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసరికి మనకి ఓల్డ్ ప్రోగ్రామ్ అనమాట. అంటే ఓల్డ్ స్టైల్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనేది కంపల్సరీగా దీంట్లో రాయాల్సి వచ్చేదన్నమాట మనం. ఓకే, ఇది స్టాండర్డ్. మీరు బిగ్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు కంపల్సరీగా ఈ మెయిన్ ఫంక్షన్నే, స్టాటిక్ మెయిన్ ఫంక్షన్నే మీరు కన్సిడర్ చేయండి. రిమైనింగ్ ఇన్స్టాన్స్ మెయిన్ మెథడ్ అనేది మీరు ఇగ్నోర్ చేయాలన్నమాట. ఓకేనా, అది ఈ ఈ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ మీకు తీసుకున్నప్పుడు, ఈ స్టాటిక్ మెయిన్ మెథడ్ తీసుకున్నప్పుడు మీరు ఇంటర్నల్గా ఈ ఆబ్జెక్ట్ అనేది ఏ మెథడ్ని కాల్ చేయాలన్నా, లేదా వేరియబుల్ కాల్ చేయాలన్నా, లేదా మెథడ్ కాల్ చేయాలన్నా మీరు కంపల్సరీగా ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. తర్వాత మీరు ఆబ్జెక్ట్ యూజ్ చేసుకొని కాల్ చేయాలి. ఓకేనా, అది దీన్ని కూడా మీకు ఒకసారి రన్ చేసి చూపిస్తాను అన్నమాట. ఓకేనా, జావా హలో అంటే మీరు ఓల్డ్ స్టైల్లో మనం ఎలా రన్ చేసేవాళ్ళమి, జావా కంపైలర్ ఫస్ట్ కంపైల్ చేసి హలో డాట్ జావా ఇలా మనం కంపైల్ చేసిన తర్వాత అయితే మనం రన్ చేసేవాళ్ళం అనమాట, అంటే ఓల్డ్ స్టైల్లో. కాకపోతే ఇప్పుడు జావా 21 ఫీచర్ వల్ల మనం డైరెక్ట్గా అయితే రన్ చేయొచ్చు అనమాట. వన్ స్టెప్లో వచ్చేసరికి జావా హలో డాట్ జావా డైరెక్ట్గా అయితే రన్ అయిపోతుంది అనమాట. మనకి ఇక్కడ 10 వచ్చేసరికి ప్రింట్ అయింది. మీరు చూడొచ్చు 10 అనేది మనకి ప్రింట్ అయిందనమాట. ఓకేనా, అది తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసరికి మనం చూద్దాం. ఇదిగోండి, ఇది కాంపాక్ట్ సోర్స్ ఫైల్స్. కాంపాక్ట్ సోర్స్ ఫైల్స్ అనేది ప్రోగ్రామ్ ఇందాక మీకు చెప్పాను కదా. ఆ కాంపాక్ట్ లేకపోతే ఒకసారి వెనక్కి వెళ్ళినా చూడండి. ఈ కాంపాక్ట్ సోర్స్ ఫైల్స్ అనేది డైరెక్ట్గా మనం మెయిన్ ఫంక్షన్ తీసుకొని మనం ఇక్కడ ప్రింట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనం ఈ ప్రింట్ ఎలన్ అనేది 2 టైప్స్లో అయితే రాయొచ్చు అనమాట. ఇది జావా 25లో న్యూ ఫీచర్ అనమాట. ఇది కూడా కొత్తగా అయితే యాడ్ చేశారు. మనం ఇంతకుముందు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎలన్ అని రాసి లోపల మనం స్ట్రింగ్ అయితే రాయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మనకి ఈ ప్యాకేజ్ కూడా మనకి, ఈ క్లాస్ కూడా డైరెక్ట్ మనకి ఐఓ డాట్ ప్యాకేజ్ తీసుకొని ఆ క్లాసెస్ అన్నీ ఇంక్లూడ్ చేసి, మనకి బేసిక్ ప్యాకేజ్ ఇంక్లూడ్ చేసి డైరెక్ట్గా ఈ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్ అయితే డైరెక్ట్గా మనకైతే ఇంక్లూడ్ చేసి మనకి ప్యాకేజ్ అయితే కొత్తగా ఇచ్చారు. ఇప్పుడు మనం డైరెక్ట్ ఐఓ డాట్ ప్రింట్ అని ఇచ్చేసి మనం ఇంటర్నల్గా ఏదైనా రాయొచ్చు అనమాట. షార్ట్ కట్ అనమాట. ఇప్పుడు రెండు అయితే వర్క్ అవుతాయి. ఇప్పుడు మనం ఇక్కడ క్లాస్ ఇవ్వలేదు కదా, ఏం క్లాస్ అయితే ఇక్కడ డిక్లేర్ చేయలేదు. కానీ కాబట్టి ఇది మనకి కాంపాక్ట్ సోర్స్ ఫైల్స్ అనమాట. ఇది కాంపాక్ట్ సోర్స్ ఫైల్. ఇప్పుడు మీకు రన్ చేసి అది కూడా చూపిస్తాను. ఈ కాంపాక్ట్ సోర్స్ ఫైల్స్ గురించి డీటెయిల్డ్ వీడియో అయితే చేస్తున్నాను. మన ప్లేలిస్ట్ జావా 2025 ప్లే ఒకసారి మీకు రన్ చేసి అయితే అది కూడా మీకు చూపిస్తాను అనమాట. కాంపాక్ట్ సోర్స్ ఫైల్ అనేది కాంపాక్ట్ డాట్ జావా అని మనం అయితే సేవ్ చేసి ఉన్నాం. ఇప్పుడు కాంపాక్ట్ డాట్ జావా అని అయితే రన్ చేద్దాం. జావా డైరెక్ట్ వన్ స్టెప్లో అయితే రన్ చేద్దాం. కాంపాక్ట్ డాట్ ఇక్కడ చూశారు కదా, మనకి ఐఓ డాట్ ప్రింట్ఎల్ఎన్ ప్రింట్ అయింది. తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ బోత్ ఇన్పుట్ ప్రింట్ఎల్ఎన్స్ అయితే మనకి ప్రింట్ అయినాయి అనమాట. ఇక్కడ అది ఎలాగైనా మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఓకేనా, కాకపోతే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్కి కొన్ని ఎక్కువ ఫీచర్స్ అయితే ఉంటాయి. దీని గురించి కంప్లీట్ వీడియో కూడా మనం నెక్స్ట్ చేద్దాం ముందు. ఓకేనా, ఇంకా ఫైనల్గా వచ్చేసరికి ఇది మన మెయిన్ ఇన్స్టాన్స్ మెయిన్ మెథడ్ కొంచెం సింపుల్గా చూపిస్తున్నాను అనమాట. ఇన్స్టాన్స్ మెయిన్ మెథడ్ని క్లాస్ తీసుకుంటాం, సింపుల్గా మెయిన్ మెథడ్ తీసుకున్నాం, రన్ చేసాం. ఇంకా నో స్టాటిక్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ లేదు. డైరెక్ట్ మనం వాయిడ్ మెయిన్ తీసుకొని రన్ చేసామన్నమాట. దీన్ని కూడా ఒకసారి మీరు జస్ట్ చెప్పాను కదా, ఇది చిన్న ప్రోగ్రామ్స్కి ఏదైనా నేర్చుకునేటప్పుడు ఎవరికన్నా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సింపుల్గా తీసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇంకా మెయిన్ ప్రాజెక్ట్స్, బిగ్ ప్రాజెక్ట్స్లో, అప్లికేషన్స్లో అయితే మీరు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అయితే తీసుకోవాలి. ఓకేనా, ఈ ప్రోగ్రామ్ కూడా మీకు ఒకసారి రన్ చేసి చూపిస్తాం. ఓకేనా, జావా ప్రోగ్రామ్ నేమ్ ఏంటి,
hello1. ప్రోగ్రామ్ నేమ్ వచ్చి hello1 డాట్. చూసారు కదా, మనం డైరెక్ట్ 1 స్టెప్లో అయితే కంపైల్, ఇది ఆటోమేటిక్గా కంపైల్ అయ్యి రన్ అయిపోతుంది 1 స్టెప్లో. ఇన్స్టాన్స్ మెయిన్ కాల్డ్. ఓకేనా, ఇదనమాట కంప్లీట్ ఇన్స్టాన్స్ మెయిన్ మెథడ్ గురించి అర్థమైంది కదా. ఇన్స్టాన్స్ మెయిన్ మెథడ్ అంటే ఏం లేదు, సింపుల్గా మనం పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ రాయకుండా డైరెక్ట్ వాయిడ్ మెయిన్ రాసి ఎగ్జిక్యూట్ చేయటం, దీన్నే ఇన్స్టాన్స్ మెయిన్ మెథడ్ అంటారు. అండ్ కాంపాక్ట్ ఫైల్ అంటే ఇంకా మనం ఇక్కడ క్లాస్ తీసుకోకుండా డైరెక్ట్ వాయిడ్ మెయిన్ తీసుకొని రన్ చేయడం, ఇది కాంపాక్ట్ సోర్స్ ఫైల్స్ అనమాట. ఇది జావా 25లో వచ్చిన న్యూ ఫీచర్స్. ఓకేనా, కాంపాక్ట్ సోర్స్ ఫైల్స్ గురించి డీటెయిల్ వీడియో ఉంది, చెక్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, చెక్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే జావా ఇంకా ఎవరన్నా సీరియస్గా నేర్చుకునే వాళ్ళు ఎవరన్నా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా జావా నేర్చుకుంటున్నా, జావా ఫుల్ స్టాక్ నేర్చుకుంటా ఉన్నా వాళ్ళకైతే మన వీడియో అయితే షేర్ చేయండి, రికమెండ్ చేయండి. నీట్గా అయితే నేను జావా మొత్తం కంప్లీట్గా అయితే చెప్తాను. మీకైతే జాబ్ కోసం చూసుకునే వాళ్ళకి, ఒకవేళ జాబ్ చేస్తున్నా కూడా మన వీడియోస్ అనేవి చాలా యూజ్ అవుతాయి, నేర్చుకోవడానికి కానీ దేనికైనా యూజ్ అవుతాయి. వీడియో కంటెంట్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనిపిస్తే అలా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా అయితే రెస్పాండ్ అవుతాను. ఒకవేళ క్లియర్గా కావాలి అంటే ఇంకో వీడియో కూడా, మీ డౌట్స్ మీద అయితే ఒక వీడియో కూడా చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ వచ్చేసరికి శ్రీనివాస్ టెక్ వరల్డ్. మన సెకండ్ ఛానల్ కూడా ఉంది, అందులో పైథాన్ చెప్తా ఉన్నాను, శ్రీనివాస్ ఆర్టీ వెబ్ ఇంటెలిజెన్స్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.